కానీ అప్పుడు సిపి గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, డీసీపీ ఇంతమంది ఉన్నారు సుపీరియర్స్. అవును. వాళ్ళందరూ ఓకే, వాళ్ళందరూ నోటీసులు పెట్టి చేసిందే కేసు మీరుది. అవును. మీరు ఇండివిజువల్గా డెసిషన్ కాదు, ఎస్ ఎస్. రైట్? కానీ మీ ఒక్కరికే సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి? వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. తర్వాత ఒకవేళ పాత సిపి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఈయన కూడా రాయొచ్చు కదా ఆయన మీద, అండర్ సూపర్విజన్ ఆఫ్ ఫలానా సిపి గారు దీంట్లో ఈ గైడెన్స్లో నడిచిందని. యూనిట్ ఆఫీసర్ మీరు అన్నట్టు రాయాలి, రాయాలి కదా. అది ఎందుకు రాయలేదు? మిమ్మల్ని ఒక్కడెందుకు బలి చేయాలి? ఎస్. అక్కడ ఎస్ఐ నేను సూపర్విజన్ ఆఫీసర్, నా పైన ఇమీడియట్ సూపర్విజన్ ఆఫీసర్ ఏసీపీ ఉంటాడు, ఆయన పేరు డీసీపీ ఉంటాడు. మరి గతంలో సిపి గారికి అంత అవగాహన ఉంది, ఏసీపీకి అవగాహన ఉంది, డీసీపీకి అవగాహన ఉందని మీరు అంటున్నారు. అవును. అలా అవగాహన ఉన్నప్పుడు ఇది అలా జరగలేదు, ఇలా జరిగిందని చెప్పి ఇది మనం యాక్షన్ తీసుకుంటే అక్యూజ్డ్కు ఇక్కడ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నేరం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకోకుండా వాళ్ళకి తోచింది రాసుకున్నారు. అంటే అందులో మీ ఒక్కరినే సస్పెండ్, ఎస్ఐ నన్ను ఇద్దరు సస్పెండ్. ఎవరు ఎస్ఐ? ఎవరండి? లక్ష్మణ్. ఇద్దరికి సస్పెండ్ చేశారు. రైట్ అండి. పోనీ నిజంగా అనుకుందాం ఆయన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశారని, కానీ సూపర్వైజన్ చేసిన ఆఫీసర్లు అందరూ కూడా మిస్టేక్స్ ఉంది కదా ఇక్కడ. ఎస్ ఎస్. ఇక్కడ ఏసీపీ ఎవరు అప్పుడండి? ఏసీపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. రైట్. డీసీపీ వెంకటేశ్వర్లు. ఓకే. సిపి గారు ఇంకా చెప్పక్కర్లేదు. మరి వాళ్ళ రోల్ కూడా ఉంటుంది కదా. అవును, అదే చెప్తున్నాను కదా. అసలు సంఘటన ఎలా జరిగిందనేది పూర్తిగా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ సంఘటనను సపరేట్ చేస్తూ నేరస్తులకు ఉపయోగపడే విధంగా చేసినట్టుగా ఉంది కదా, క్లియర్గా తెలిసిపోతూనే ఉంది కదా. కానీ మీకు ఆ సంఘటన తర్వాత మీకు బాధ అనిపించలేదండి? ఇంతకాలం మనం పని చేసుకొచ్చాం ఒక క్లీన్గా, సడన్గా ఒక బ్లాక్ స్పాట్ వేస్తే అది ఎంత హర్ట్ అవుతుంది అది? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే 2 నెలలు గడిచిపోయింది, 3వ నెల కరెక్ట్గా 12 గంటలకు 12:30కి నిద్రపోదాం అనుకున్న సమయం నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో. నేను రోజు దృఢంగా ఉంటాను, వాకింగ్ చేస్తా, మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. సంఘటనలు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇలాంటి సంఘటన జరగడం ఏంది, ఎప్పుడు జరగలేదు, ఇలా జరిగింది ఏంది, నా తప్పు లేకుండా జరిగింది ఏంది అనుకుంటున్న క్రమంలో లోపల మీరు అన్నట్టు ఆవేదన పనిచేస్తుంటుంది. అవును. 12:30కి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అరే. పడుకునే సమయంలో నా వైఫ్ నేను ఇద్దరం మాట్లాడుకుంటూ పడుకుంటున్న సమయంలో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, పెయిన్ వచ్చేస్తుంది, చెమటలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి? అప్పుడు డ్రైవర్కి ఫోన్ చేస్తున్నారు, మా వైఫ్, మా బామ్మర్ది ఫోన్ చేస్తున్నారు. ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు అన్న ఆ టైంలో. ఎదుటింటి వారి దగ్గర ఆటో గేర్ వెహికల్ ఉంది, ఆ వెహికల్ నడుపుకుంటూ ఇలా ఒత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాం నైటే. ఐసీయూలో ఉండగానే ఐసీయూలో ఉన్నాం, క్యాత్ ల్యాబ్ తీసుకెళ్లారు, ఎంజియోగ్రామ్ చేశారు, ఐసీయూలో పండబెట్టారు. అప్పుడు నా సస్పెన్షన్ ఆర్డరు రివోక్ చేస్తూ అప్పుడు ఆర్డర్ పంపించారు హాస్పిటల్కు. ఐసీయూలో ఉండగా నైట్ 12 o'clock ఒత్తిడి నా మీద, ఆర్డర్ మీద సంతకం పెట్టండి, ఆర్డర్ మీద సంతకం పెట్టండి. ఎందుకో మరి సస్తానో బత్తనో ఒక భయం కదా. ఆ విషయం ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాఫిక్ జామ్ అయింది ఒక దగ్గర, ట్రాఫిక్ జామ్ అయింది, ఒక యాక్సిడెంట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. నా దగ్గర పనిచేసినటువంటి ఎస్ఐ అక్కడ ఉన్నాడు. అతనికి హాస్పిటల్కి వెళ్ళాడు, నాకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అతను చెప్పుకోవడం జరిగింది. అతని వల్ల ఈ విషయం తెలిసిపోయినట్టుందని అనుకుంటున్నాను నేను. అంటే సస్పెండ్ చేసిన 3 నెలల లోపే మీకు రోప్ చేశారు? చేశారు. అది కూడా నైట్ 12 గంటలకి? నైట్ 12 గంటలకు, అది కూడా నైట్ 12 గంటలకు జరిగింది. నైట్ 12 గంటలకి, అది కూడా 12 గంటలకి వచ్చి సంతకం పెట్టుకుని ప్రజరా పెట్టారు. ఎందుకంటే రివోక్ చేస్తున్నారు కాబట్టి, రివోక్ చేస్తున్నారు అన్నప్పుడు చేయాలి. ఇప్పుడు ఇన్వోక్ అయింది, రివోక్ చేస్తున్నారు, రివోక్ చేస్తున్నప్పుడు నేను సంతకం పెట్టాలి కదా. సార్ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పెడతానని ఎంత రిక్వెస్ట్ చేసినా నైట్ ప్రెషర్ వస్తుంది బాగా. పెట్టండి సిపి గారు సంతకం పెట్టమన్నారు, ఆర్డర్ తీసుకోమన్నారు అని. ఆ నైట్ పూట నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. నా అపోలో హాస్పిటల్ ఉన్నానని రాశాను ఎక్నాలజ్మెంట్లు. ఓకే. రాసి రివోక్ అయ్యాను. అంటే మీరు అన్నారు కదా బాధ అనిపించలేదు అంటే, బాధ పని చేస్తుంది, బాధ తన పని తాను చేస్తుంటుంది. చట్టం పని చట్టం చేసినట్టు బాధ కూడా తన పని తాను, మనం ఎంత దృఢంగా ఉన్నా కొన్నిసార్లు చేస్తుంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎప్పుడు తప్పు లేదు, ఎప్పుడు నేను కూడా చెప్పుకుంటున్నాను ఆ విషయంలో. నాకు డిపార్ట్మెంట్లో 200 సార్లు గౌరవం దొరికింది, 200 రివార్డులు, అవార్డులు వచ్చాయి. ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం కూడా 2019లో వచ్చింది నాకు.
ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం 5 లక్షల రివార్డ్ ఇస్తారు దానికి. చాలా అరుదుగా సెలెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఎలిజిబుల్ పర్సన్ లేకపోతే ఆ సంవత్సరం సెలక్షన్ జరగదు. ఒక సూపర్ కాపును వెతకరు. నా 2019లో నేను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్, నా వృత్తి నైపుణ్యము, నా డిసిప్లైను, నా ట్రాక్ రికార్డ్ అంతా ఐడెంటిఫై అయ్యి నాకు ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం. అంతకుముందు కూడా ఇప్పుడు ఇవన్నీ పథకాలే. ఈ పథకాలన్నీ కూడా నాకు వచ్చాయి. ఎటువంటి స్ట్రైవ్నెస్, ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండా ఎలా వస్తుంది? డిపార్ట్మెంట్ 2 రకాలు ఉంటారు. ఒకటి ఏమాత్రం పని చేయకుండా అలా కాలం గడుపుతూ డిప్లొమసీతో నడిపిస్తుంటారు. రెండోది హార్డ్ వర్క్ చేస్తూ వృత్తినే నమ్ముకొని క్రమశిక్షణతో ముందుకు సాగుతూ డిపార్ట్మెంట్కి మంచి పేరు, వ్యవస్థను కాపాడుతూ డిపార్ట్మెంట్కి మంచి పేరు, ప్రజల్లో మంచి పేరు, సొంతంగా మంచి పేరు తెస్తూ ముందుకు సాగుతుంటారు. ఇట్లా 2 రకాలు ఉంటారు. అట్లా నేను హార్డ్ వర్క్నే నమ్ముకొని ముందు సాగినటువంటి వ్యక్తిని. ఎందుకంటే నాకు అటువంటి నేపథ్యం కూడా లేదు. నేను పేదరికం నుంచి వచ్చిన, కష్టపడమే నాకు అర్థమైంది, కష్టపడమే నాకు తెలుసు, వృత్తి నైపుణ్యం ఉంటేనే ముందు సాగుతామని అట్లా నమ్ముకుంటూ వచ్చాను. సరే, మీకు మంచి సర్వీసు, మంచి కన్వర్షన్ రేట్ కనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ పడింది సైబరాబాద్లో. ఆ బ్రేక్ నుంచి కోలుకున్నారు, వచ్చారు. ఇప్పుడు మీకు పోలీసింగ్ అనేది ఎప్పుడైతే ఫస్ట్లో ఏ ప్యాషన్తో చేస్తున్నారో, ఎలా కన్వర్షన్ తీసుకొచ్చారో, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎలాగొచ్చారో, ఏ విధంగా మెడల్స్ సంపాదించారో, ఇదే జోష్తో ముందుకు వెళ్తారా? లేదు ఈ హడిల్ ఆల్రెడీ ఎదురైంది కాబట్టి ఎందుకులే మనం మెల్లిగా రిటైర్ అయిపోతే చాలు అనే భావనకు వస్తారు? పోలీసుకు ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్గానే ఉంటాను. ఏదైతే మొదట్లో పెట్టుకున్న నా ఏదైతే పెట్టుకున్న ఎజెండా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాను. పోలీస్ ఆఫీసర్గా అంటే నిజమైన ఖచ్చితమైన పోలీస్ ఆఫీసర్గా ఉంటాను. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కాలానుగుణంగా కాలక్రమంగా బూట్ అవుతుంటారు. బూట్ పగడ్బందీగా పర్ఫెక్ట్గా వాడుతున్నాను పదం. బూట్ పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా సమాజానికి చేటు చేస్తారు. సొంత ఎజెండా పెట్టుకొని సొంతంగా లాభపడడానికి పనిచేస్తున్న క్రమంలో తన దగ్గరున్న వాళ్ళు నష్టపోతారు. అట్ ద సేమ్ టైం వ్యవస్థకు కూడా నష్టం చేస్తారు. వ్యవస్థ అంటే ఇక్కడ ప్రజలు. అవును, ప్రజలు పబ్లిక్ ఆర్డర్ను నమ్ముకుని స్పాయిల్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు ఇప్పుడు. ఎస్, బూట్ వాళ్ళ ఒక స్థానంలో పనిచేయడం కోసం బూట్ అవుతారు, బానిసలు అవుతారు. బానిస కొడుకులకు బానిసలు అవుతారు వాళ్ళు. అంటే ఇక్కడ బానిస కొడుకు అంటే ఒక బానిసకు ఒక కొడుకు ఉంటాడు కదండి, ఆ కొడుకుకు బానిసలు అన్నమాట వీళ్ళు. అంటే ఏ స్థాయిలో ఉన్నారు చూడండి. అటువంటి వ్యవస్థ పోలీసులో ఉండకూడదండి. పోలీసు వెపన్, పెన్ను, లాఠీ, 3 అధికారాలు చేతికిచ్చినటువంటి వ్యవస్థ ఒక పోలీస్ వ్యవస్థనే. అవును, ఒక ఇంటలెక్చువల్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక పెన్ను పవర్ ఉంటుంది. ఒక జడ్జి కావచ్చు, పెన్ను పవర్ ఉంటుంది. 3 పవర్స్ అంటే అవసరమైతే లాఠీ ఉపయోగిస్తాం, అవసరమైతే వెపన్ ఉపయోగిస్తాం, అవసరమైతే పెన్ను ఖచ్చితంగా ఉంటుంది. ఈ 3 పవర్స్ ఉన్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థకు ఇంత నమ్మకంగా ఈ రాజ్యాంగము, ఈ చట్టము అప్పగించిందంటే వాటి నిజమైన పోలీసింగ్ చేసే మనము వ్యవహరించాలి తప్ప బూట్ లిక్కర్స్ ఉండకూడదు. బానిసలకు పనిచేయొద్దు. కొంతమంది బానిసలకు పనిచేయడం సొంతంగా లాభపడతారు, అది తాత్కాలికమే. నాకు జరిగిన సంఘటన ఖచ్చితంగా చెప్తున్నాను. తాత్కాలికంగానే వాళ్ళు విజయం సాధించారు, నా పట్ల. కానీ నేను శాశ్వతంగా విజయం సాధించాను. ఎందుకు? నేను తప్పు చేయలేదని చెప్పి బయటపడ్డా. 100%. నా ఫ్యామిలీకి నా భార్య తెలుసు, నా అన్నదమ్ములు తెలుసు, నా తల్లిదండ్రులు తెలుసు నేను ఎంత నిజాయితీ పరును. ఇంటికి పెద్ద కొడుకుగా రకరకాల పనులు చేసి, కూలి పనులు చేసి, అంటే నా మిత్రులకు తెలుసు, మీరు అడిగితే చెప్తారు వాళ్ళు, సీజనల్ వర్క్ చేసి, పనులు అమ్ముకొని, కమ్యూనిటీ ప్రొఫెషన్ చేసి, కొద్ది సమయము చదువు కేటాయించి అట్లా వచ్చినాం. ఉద్యోగమే పెద్ద పరమావధి, ఉద్యోగమే పెద్ద బాధ్యత, ఉద్యోగమే దైవమని భావిస్తూ పనిచేస్తున్న క్రమంలో ఆ పనే గుర్తుకొస్తుంది తప్ప చెడ్డ పని గుర్తుకు రాదు. అవును, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, క్రిమినల్స్తో దోస్తాను చేస్తారు, క్రిమినల్స్తోనే పని చేయించుకుంటుంటారు, క్రిమినల్స్తో ఇల్లు కట్టించుకుంటుంటారు. కొంతమంది గురించి చెప్తున్నాను. మెజారిటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ పనిచేయడం వల్ల వ్యవస్థ కాపాడుతుంది. నిజంగా రాజ్యాంగం అనే దాన్ని, రాజ్యాంగం అనే విలువలను నెత్తిమే పెట్టుకొని మోస్తున్నారు కాబట్టి వ్యవస్థ కాపాడబడుతున్నది. కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సొంత ఎజెండా పెట్టుకొని
క్రిమినల్స్తోని సంబంధాలు పెట్టుకొని క్రిమినల్స్తో అన్ని పనులు, ఇంటి పనులు కూడా క్రిమినల్స్తో చేయించుకుంటుంటారు. కొంతమంది క్రిమినల్స్తో ఇల్లు కట్టించుకుంటుంటారు. క్రిమినల్స్ని పెట్టి లాంటి కబ్జాలు చేపిస్తుంటారు. మళ్ళీ ఏం తెలియనట్టుగా డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ ఫేర్గా కనపడుతుంటారు. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం అండి డిపార్ట్మెంట్లో. అటువంటి లక్షణాలను పోగొట్టడానికి ఒక విధమైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్లో.